కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగంగా లేఖ రాశారు. రెవెన్యూ శాఖతో అవినీతి ఆరోపణలతో పాటు 22A చట్టం దుర్వినియోగం అవుతోంది అంటూ హరీష్ రావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన చట్టమని, ప్రైవేట్ ఆస్తులపై వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు కాదని హరీష్ రావు పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండిఏ అనుమతులు ఉన్న ప్రైవేట్ ఆస్తులను సైతం ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక రెవెన్యూ శాఖలో ఏకంగా 30% వసూళ్ల రాకెట్ నడుస్తోందంటూ హరీష్ రావు సంచలనమైన ఆరోపణలు చేశారు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో 30% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాహుల్ గాంధీని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి హరీష్ రావు చేసిన ఈ సంచలన ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? రెవెన్యూ శాఖపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది? 22A అంశం రాజకీయంగా ఎలాంటి దుమారం రేపనుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శాసన మండలిలో